పొద్దుగాల లేచిన కానుంచి సురువు చేస్తే రాత్రి నిద్రపోయేదాకా మనతోని ఎవ్వలున్నా లేకున్నా ప్రతి ఒక్కరి ఎంబటి మాత్రం సెల్ ఫోన్ గ్యారంటీగా ఉంటుంది. ఇయాల రేపో సెల్ ఫోన్ లేకుండా అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి మోపైంది. ఇక ఈ ముచ్చట మీద సీఎం చంద్రబాబు సార్ కూడా గిట్లా మాట్లాడిండు. Then when I spoke about cell phone, everybody echoed me political opposition. Cell phone can give food or shelter or water, what you are talking, why you are doing all these things, who wants this, like that. Today, after 25 years, wife can live without husband, husband can live without wife, both cannot live without cell phone. ఇన్నరా భార్య లేకుండా భర్త, భర్త లేకుండా భార్య ఉండగలుగుతున్నారట గాని సెల్ ఫోన్లు లేకుండా మాత్రం భార్య భర్తలు అస్సలే ఉండలేకపోతున్నారట. ఫోన్ గొప్పతనం గురించి చెప్పనీకి చంద్రబాబు సారు తమాషాకు ఆ మాట చెప్పినట్టు అనిపిస్తున్నది గాని నిజంగానే ఇయాల రేపు సెల్ ఫోన్లు లేకుండా మాత్రం ఎవ్వరు బతకలేకపోతున్నారు. ఒక గంట సేపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా పాడైపోయినా ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టే గాయ అవుతుంటారు కొందరు. గందుకే చంద్రబాబు సారు గా మాట అన్నట్టున్నాడు. ఇక ఇదివరకు ఎవరికో ఒకలకు కలిగినోళ్లకు ల్యాండ్ ఫోన్ ఉండేది. ఏదన్నా మతలా ఉంటే ఆ ఫోన్కే చేసి ముచ్చట చెబుతురు. కానీ టెక్నాలజీ చేయంగా ఇప్పుడు ఇంట్లోళ్ళందరికీ తలో ఫోన్ ఉంటున్నది. ఇక దునియా మొత్తం అరచేతులుండే ఫోన్లనే గానొచ్చేటరకు చదువురానోళ్ళు సుతం పిల్లగాళ్ళని అరుచుకొని మరీ ఫోన్లు వాడుతున్నారు. 2G, 3G, 4G, 5G అనుకుంటా ఇట్లా రోజు రోజుకు టెక్నాలజీ వెరుగుట్ల చాలా పనులు అల్కగానే అవుతున్నాయి. అట్లనే ఈ ఫోన్లు చేయంగా మోసాలు కూడా గంతే పెరుగుతున్నాయి. టెక్నాలజీతోని జనాలకు సౌలతులు చేసుడే కాదు, అదే టెక్నాలజీతోని జనాలు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత సుతం సర్కారే తీసుకోవాలి. దానికోసానికి సుతం బగ్గ పనిచేయాలని అంటున్నారు టెక్నాలజీ బగ్గ తెలిసిన నిపుణులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో సర్కార్ ఏం చేస్తుందో. పువ్వుపాటి తెలంగాణ అధ్యక్ష పదవికి రామచంద్రరావు పేరును ఢిల్లీ పెద్దలు డిసైడ్ చేసుడేమో గానీ ఇప్పుడు ఆ పార్టీలా పెద్ద రచన అయ్యేటట్టున్నది. పోన్రే, నన్ను అధ్యక్ష పదవికి నామినేషన్ ఇయ్యలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ సారు మీకు మీ పార్టీకో దండమని ఏకంగా పువ్వుపాటికి రాయనామా కూడా చేసిండు. మరి ఆ ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. నేను టెర్రరిస్ట్ కి టార్గెట్లో ఉన్నా, నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. లవ్ లెటర్ అంటే ప్రేమ పత్రం కాదుల్లో ఇడుపు కాగితం ఇస్తున్నట్టు రాసిచ్చిన పత్రం, గదే పార్టీకి రాజీనామా చేసిన పత్రం. అసలు ఇంతకు రాజాసింగ్ సార్ ముచ్చట్ల ఏం జరిగిందంటే పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఇలా నామినేషన్లు తీసుకునే కార్యం నడిచింది కదా. పాపం రాజాసింగ్ సారు మంచి ముహూర్తంలో అధ్యక్ష పదవికి నామినేషన్ ఇద్దామని దరఖాస్తు కూడా తీసుకున్నాడట. కాకుంటే దాని మీద సంతకం పెడదామని వచ్చిన వాళ్లకు మీరు సంతకాలు పెడితే మీ పదవులు వీకెత్తామని ఫోన్ చేసి బెదిరిచ్చిరట పువ్వు పార్టీ పెద్దలు. దీంతోని ఆ నామినేషన్ పత్రాల మీద 10 మంది సంతకాలు పెట్టాల్సింది 3 సంతకాలు పెట్టే వరకు నామినేషన్ వేయకుండానే వెనుకకు తిరిగిండు. అట్లా అని ఉత్తగానే పోలేదు, పార్టీకి రాజీనామా కూడా చేసిండు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ చేతుల మీదుగానే పార్టీలో జాయిన్ అయ్యిండట. ఇక ఇప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారే కాబట్టి కిషన్ రెడ్డికి రాజీనామా పత్రం ఇచ్చిండట రాజాసింగ్. ఇక ఈ రాజీనామా పత్రంలోనే స్పీకర్ కు లెటర్ రాసి రాజాసింగ్ మా పార్టీ కాదు కాబట్టి ఆయన సస్పెండ్ చేయాలని కూడా రాసిండట. అట్లా చేస్తే నేను కూడా సపోర్ట్ చేస్తానని అన్నాడు. నేను నా కుటుంబం టెర్రరిస్టులకు టార్గెట్ లా ఉన్నాం, అయినా పార్టీ ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తుందని అనుకుంటే పార్టీ అధికారంలోకి రావద్దనుకునే వాళ్ళే ఎక్కువ అయ్యారు కాబట్టి పార్టీలకించి పోతున్నానని అన్నాడు. అసలుకైతే చాలా రోజుల సందే పార్టీ మీద రాజాసింగ్ కొంచెం గుర్రుగానే ఉన్నాడు. ఆఖరుకు ఇలా మనసులున్న మాట బయట పెట్టిండు. చాలా మంది పెద్దలు బుదరకిచ్చిరట గాని అయినా మాత్రం వినిపించుకోలేదు. చూడాలి మరి రేపట్ల ఏం జరుగుతుందో. లెక్కకైతే ఎగస్ పార్టీ లీడర్లు అధికార పార్టీ లీడర్ల మీద కొట్లాడతారు, అధికార పార్టీ లీడర్లు ఎగస్ పార్టీ లీడర్ల మీద కొట్లాడతారు. అయితే అప్పుడప్పుడు ఎవరింట్లో వాళ్ళకే మస్తు లొల్లులైతుంటాయి కదా. గట్లనే పార్టీలో వండుకుంటేనే కొందరు లీడర్లు వాళ్ళ పార్టీ మీదకే మరవడతారు, ఇంకొందరు లీడర్లు పార్టీలో వండుకుంటేనే వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని తప్పుపడతారు. ప్రభుత్వంలో ఉండి కూడా పబ్లిక్ కోసం సర్కార్కి ఎదురు తిరుగుతారు.
ఓ లీడర్ గట్లనే చేసిండు. ఎందుకో ఏందో మీరే చూడుండ్రలా. లీడరు ఎదురు తిరిగిండంటే డైరెక్ట్ సర్కారు మీదికి గాదుల్లో చెయ్యి సర్కారు పెట్టిన హైడ్రా మీదికి. మంచి పని చేస్తా అంటే నడిమిట్లా అడ్డం పోవడేందని అనుకునేరు. సర్కారు చెప్పింది ఒకటి, హైడ్రా చేస్తున్నది ఒకటట. అందుకే మాదాపూర్ సున్నం చెరువు కాడ హైడ్రా కూల్చుడు కార్యం జరుగుతా అంటే ఆడికి పోయి ప్రొక్లైన్లకు అడ్డం తిరిగినంత పని చేసిండు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సారు. ఇంతకు సర్కారు ఏం చెప్పింది, హైడ్రా ఏం చేసింది అంటారా? గా ముచ్చటేందో అరకపూడి గాంధీ సారే చెప్తున్నాడు. ఈనుండ్రి. హైడ్రాకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. హైడ్రా మీద గతంలో చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకు? వర్షంలో ముంపు రాదు అనేది ధైర్యం, మనోభావాలు చాలా మంది ధైర్యంగా ఉన్నారు. మంచి పరిణామం, దాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎన్ని ఎకరాలు వస్తుంది, బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్యతరగతి కుటుంబాలు 40 సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కొని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా, దానికి వ్యతిరేకం. ఉన్న జెన్యున్గా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో, ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరో మేనేజ్ చేసేది కూడా ఏమి ఉండదు దీనిలో. అదన్నట్టు ముచ్చట సున్నం చెరువు బఫర్ జోన్ తేల్వకుండా కూల్చుడు కార్యం చేస్తున్నారట. 40 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఏందని కోపానికి వచ్చిండు ఎమ్మెల్యే సారు. హైడ్రా అధికారుల తీరు సర్కారుని తప్పుదో పట్టిస్తాందని మస్తు గరమైండు. ఇదే ముచ్చట మీద సీఎం రేవంత్ అని కూడా కలుస్తారట. మరి సీఎం సార్ ఏమంటాడో గాని సున్నం చెరువు కాడ లొల్లులు అయితే గట్టిగానే అయినా ఇయ్యాల. పోక్లైన్లకు అడ్డం తిరిగి హైడ్రా కమిషనర్ డౌన్ డౌన్ అనుకుంటా గట్టిగానే లడాయి చేసిండ్రు. అయినా గాని గట్టి బందోబస్తు నాడు పోక్లైన్లు రప్ప రప్ప ఇళ్లను గుడుచుకుంటూనే పోయినాయి. ఇది వరకు ఎమ్మెల్యే దానం నాగేంద్రన్న సుతం హైడ్రా కూల్చివేతలకు అడ్డుపడ్డాడు గాని హైడ్రా అధికారులు మాత్రం మా దూకుడు ఆపలేరెవ్వలు అన్నట్టే ముంగడికి పోయిండ్రు. మరి సున్నం చెరువు ముచ్చట్ల రేపు రేపు ఇంకేం జరుగుతుందో చూడాలే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మారుస్తారు. నిన్న సీఎం డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిని చేస్తారని మస్తు హడావిడి నడుస్తున్నది కర్ణాటకల. ఇక ఢిల్లీకెంచి కొంతమంది దూతలొచ్చి అక్కడి ఎమ్మెల్యేలతోని కూడా మాట్లాడుతున్నారట. ఇక ఈ ముచ్చట్ల చేతిపాటి పెబ్బే ఖర్గే సారు గిట్ల మాట్లాడుకొచ్చిండు. That is in the hands of High Command. Nobody can say here what is going in the High Command. This is left to the High Command. High Command has got power to take further actions, but unnecessarily one should not create problems. ఖర్గే సార్ చెప్పిన మాట సమజైందానులా మీకు? ముఖ్యమంత్రిని మార్చే అధికారం అధిష్టానం చేతుల్లో ఉన్నదట. హైకమాండ్ లా ఏం జరుగుతున్నది అనేది కూడా ఎవ్వరికి తెలియదట. వాళ్ళ నిర్ణయాల గురించి కూడా ఎవ్వరు చెప్పలేరని కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడిండు ఖర్గే సారు. ఇక ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని అసలు ఇంతకు అధిష్టానం అంటే ఏంది? పార్టీ అధ్యక్షుడు అధిష్టానం కాదా? పార్టీలో జరిగే నిర్ణయాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చే ముచ్చట, అది కూడా సొంత రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చేది. పార్టీ జాతీయ అధ్యక్షుని కూడా తెలియకుండానే జరుగుతుందా? అసలు చేతి పార్టీలో అధిష్టానం అంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు కాదా? మరి అధిష్టానం అంటే సోనియా గాంధీనా, లేకుంటే రాహుల్ గాంధీనా, లేకుంటే ప్రియాంక గాంధీనా? అధిష్టానం అంటే బ్రహ్మ పదార్థమా అనేదే ఇప్పుడు ఎప్పుడు పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతున్నదిలా. ఈ ముచ్చట్ల పువ్వు పార్టీ లీడర్లు బాగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు రూపురేఖలు ఉండయి, అది ఎవ్వరికి కనబడది వినబడది. కాకుంటే అది ఉన్నట్టు అందరు అనుభూతి చెందుతారని ఎటకారం ఆడుతున్నారు. ఇక ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీ అధిష్టానం నిర్ణయం అని కాకుండా రాహుల్ గాంధీ నిర్ణయమనో లేకుంటే సోనియా గాంధీ నిర్ణయమనో చెప్తే మంచిగా ఉంటుందని అంటున్నారు. మరి కర్ణాటకలో మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు ఎత్తున్న లీడర్ నే ముఖ్యమంత్రిని చేస్తారో లేకుంటే చేతి పార్టీ అధ్యక్షుడు ఖర్గే సార్ చెప్పినట్టు అధిష్టానానికి నచ్చిన వాళ్ళనే కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండబెడతారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మరి పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాల కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తాడో అడుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అరే లచ్చలు నువ్వు వీడియో మంచిగా తీరా పిల్ల. అయితే కానీ పలకపోను ఫైదరు అసలుకే మరి అది శవన్ గాంధీ దాని మీద ఏదైనా బుత్ అంతా గీత పడ్డా అనుకో, వాడు అసలుకే ఆయన కొంచెం పొడి వాడిని పిల్లలతో తిట్టిపిస్తాడు. ఇక నువ్వు వీడియో చాలు చేసినావా? సరే సరే. నమస్తే పబ్లిక్. అరే పబ్లిక్ అన్నట్టు కాదురా, అరే ఎప్పటికి అలవాటు ఎంబడి ఇక నేను నమస్తే పబ్లిక్ అని అంటాను. సరే సరే, ఇది కత్తిరింగ్ చేసి మళ్ళీ వీడియో చాలు చేయి, కొత్తగా చాలు చేయి. కత్తిరింగ్ చేయరా అని చెత్త చూస్తావేవరా? చాలు చేయి. పని పాట లేనోడు పిలిచి తల కొరిగిండట. వెనకటికి ఎవడో ఈ మూసలో నసంటోడు చేసే కోళ్ళు విడిచిపెట్టి సెల్లులల్ల సెల్ఫీ వీడియోలు తీస్తాడు. ఆయన నీకు అవసరమా ముసలోడా ఈ వీడియోలు? నమస్తే మోడీ సారు, నేను జోర్దార్ రాములు సారు. మీది నాది దగ్గర ఒకటే వేజీ సారు. మీరు పెద్దన్న సొంటోళ్ళు, నేను సోటాబాయిని,
మీరు బడాబాయ్ అన్నట్టు. మీరు ప్రధానమంత్రిగా ఎక్కిన కాడ నుంచి దేశం జర్రంత రువ్వడిగా ముంగటి కురుకుతుంది సారు. నసబెట్టిన గారికి చాలు కానీ ఇంతకీ అసలు ముచ్చటేందో అది చెప్పు. నన్ను తెలంగాణ పువ్వు పార్టీ పెద్దగా చెయ్యిరు సారు, మీకు దండం పెడతా. మీరు దేశానికి ఎట్లయితే సేవ చేస్తారో నేను పువ్వు పార్టీకి పెద్ద అయినాక కూడా పువ్వు పార్టీ కోసానికి కూడా అట్లనే సేవ చేస్తా, పని చేస్తా సారు. నేను మా ఊళ్ళో 25 ఏళ్ళ కానుంచి ఈ పువ్వు పార్టీ తరపున ఆర్డు మెంబర్గా గెలుచుకుంటా, మంచి లీడర్గా మంచి పేరు తెచ్చుకుంటాను సారు. నన్ను ఎత్తరన్నా చేసి పువ్వు పార్టీ పెద్దగా చెయ్యిరు సారు, మీరు దండం పెడతా, మీకు పుణ్యం ఉంటుంది. ఓని అందం అంగడికి ఓను కదా ముసలోడా. నువ్వు మోడీ సార్కి ఈడియో పంపిస్తున్నావు అంటే ఏదో ప్రజల సమస్యల మీదే ఈడే తీస్తున్నావు కావచ్చు అనుకున్నా. అధ్యక్ష పదవి కోసానికా? అవసరం అయితే వచ్చే ఎలక్షన్ల నాటికి నేను దేశానికి ప్రధానమంత్రిగా కూడా నిలబడతా సారు. ఎందుకంటే ఇక మీరు ఇన్నేళ్ళ కాడి నుంచి ప్రధానమంత్రిగా పనిచేసి చాలా శ్రమించి ఉంటారు కాబట్టి జరంతా మీరు విశ్రాంతి తీసుకుందరు సారు. నన్ను ఎత్తనన్న చేసి తెలంగాణ రాష్ట్ర పువ్వు పార్టీకి పెబ్బెం చేయరు సారు, మీకు దండం పెడతా. అవసరమైతే నీ కాళ్ళు మొక్కుతానే, నన్ను పెబ్బెం చేయి, పుణ్యం ఉంటుంది. ఇదేంటిరా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నావు ముసలోడా. పువ్వు పార్టీ అధ్యక్ష పదవి ఇయ్యకముందే ప్రధానమంత్రి సీటుకు సూటు పెడుతున్నావు. నిజంగానే నిన్ను అధ్యక్షుని చేస్తే ఇంకేం అడుగుతావో? అదే అట్లా ఆశపడు, ఇట్లా తప్పే ఉన్నదా? తప్పేం లేదు కానీ ఇప్పుడున్న పదవులతోని ఏ మొరగ పెడుతున్నారు జనాలకు మీరు, అది చెప్పు రాదు ముందు. పచ్చ కామెర్లకు లోకం అంతా పచ్చగానే కానత్తది అన్నట్టు మా సొంటి లీడర్లు ఎంత మంచి పనులు చేసినా కూడా నీ అసొంటి పచ్చ కామెర్లకు కానరాదే కాకి సొమ్మలదానా. అయినా నేను తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్ష పదవిని అడుగుతా తప్పే ఉన్నదే చెప్పు. పార్టీ కోసం పని చేసినప్పుడు పదవులు అడుగుట్లా తప్పులేదు కానీ అసలు పార్టీ కోసం ఎట్లా పని చేసినాం అనేది కూడా ఆలోచించాలి కదే. అది నన్ను కాదు, మా రాజాసింగ్ సార్ అసొంటోళ్ళకు చెప్పు, తెలుస్తుంది. ఆయన నాకు తెలంగాణ రాష్ట్ర పువ్వు పార్టీ పెద్ద పోస్ట్ కనుక ఇచ్చినట్లే ఉంటే ఓగి సార్ లెక్క పనిచేసి నేను మంచి పేరు తెచ్చుకుంటా అని అంటాడు. నేను కూడా నాకు అధ్యక్ష పదవి ఇచ్చేది ఉంటే నేను మోడీ సార్ లెక్క పనిచేసి ఆయన కంటే మించిన మంచి పేరు తెచ్చుకుంటా, అవసరమైతే దేశానికి ప్రధానమంత్రిగా కూడా పోటీ చేస్తా అని అంటానా, తప్పే ఉన్నది చెప్పు. అయినా తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు ఖరారైనట్టే కానొస్తున్నది తాత. మళ్ళా మీరు కొత్తగా అవకాశం ఇయ్యమని పైరోకులు చేసుడు దండుగే. అగో అత్త ఖరారు చేస్తారు. రాష్ట్ర పువ్వు పార్టీ అధ్యక్ష పదవికి ఎవరు ఇంకా నామినేషన్ కూడా వేయనే లేదు. మా గ్రామాల అధ్యక్షులను అడగకుంటేనే రాష్ట్ర పువ్వు పార్టీ అధ్యక్షునికి ఖరారు చేస్తారా చెప్పు. ఏమన్నా పబ్లిక్ ఎలక్షన్లు అనుకుంటున్నావు ముసలోడా? పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ముచ్చట. అధిష్టానం ఎవలను ఖరారు చేస్తుందో ఆ లొక్కలే నామినేషన్ వేసేటట్టు చేస్తారు, వాళ్ళనే అధ్యక్షులుగా ప్రకటించుతారు గంతే. నా ప్రయత్నం రాజాసింగ్ సార్ ప్రయత్నం, ఇద్దరి ప్రయత్నాలు గంగల కలిపిన కొబ్బరి నీళ్ళు ఎక్కడ అయినట్టున్నాయి గారా లచ్చులు. అరి ముచ్చటంతా అయిపోయిందట, ఇంకా వీడియో తీస్తూనే ఉన్నావేమరా బంజాయి కత్తిరింగ్ చేయక ఇంత పట్టుకొని ఉంటాడు. అయితే కానీ ఓ పిల్ల, ఇంతకు తెలంగాణ రాష్ట్రం మా పువ్వు పార్టీకి కాబోయే కొత్త పెద్ద ఎవరై ఉంటారు పిల్ల, ఏమన్నా తెలిసిందా ముచ్చట? మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్ అని అంటున్నారే. అధికారికంగా జూలై 1వ తారీఖు నాడు పువ్వు పార్టీ అధిష్టానం ప్రకటించుతుంది. బా ఇన్నొద్దులు మన పువ్వు పార్టీ కూడా బాగా క్రమశిష్కరగల పార్టీ అని అనుకున్నాం కానీ మన కాషాయ పార్టీలో కూడా కుట్రలు కుతంత్రాలు బాగానే పనిచేస్తాను ఉన్నట్టున్నాయి గారా లచ్చులు. ఇన్నొద్దులు ఈటెల సార్కి అధ్యక్ష పదవి వస్తుంది కావచ్చు అనుకొని జనాలు అందరూ అనుకున్నారు. ఈటెల సార్ కూడా గట్ల అనుకొని మన పువ్వు పార్టీలోకి వచ్చిందట. కానీ ఆయనకు మొత్తం ఇట్లా రింగ్ రివర్స్ అవుతుందని అయితే ఎవరు అనుకోవాలి. ఇక బా ఈటల సార్కే వట్టి ముచ్చట మొండి చేయి చూయించే. ఇక మనల్ని వాళ్ళు దేకుతారా కాడ, మనకు అధ్యక్ష పదవి ఇస్తారా? అంత ఉత్తమ ముచ్చట. దాదా ఈ పారి కమలం పువ్వు పార్టీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది లీడర్లే పోటీ పడ్డారు. అధ్యక్ష పదవి ఖచ్చితంగా బీసీలకే ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కాకుంటే ఆ పార్టీ పెద్దలు మాత్రం మొదటికెంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న రామచంద్రరావు సార్ దిక్కే మొగ్గు చూపిండ్రు. మరిగా తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే పనిచేస్తున్నాయని కారు పార్టీ లీడర్లు విమర్శలు చేస్తున్నారు. కాబట్టి కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు సర్కార్ మీద ఎసంటి పోరాటాలు చేస్తాడో చూడాలి మరి. ఇక మా చెల్లె శకుంతల ఏం వార్త పట్టుకొచ్చిందో అది కూడా ఆడుచుకుందాం పాండ్రోళ్ళ పబ్లిక్. అబ్బా ఈ మొత్తం అంత మీరికెళ్ళి చూస్తేనే ఇట్లనే అనిపిస్తుంది.
ముగ్గులు మీరు పోయినాక ఇంకెట్లా అనిపిస్తుందో. అమ్మో అంత ఎత్తుకెళ్ళి పడితే బత్తనా, ఎందుకైనా మంచిది రాకెట్లో పోయేటప్పుడు ఓ తాడు పట్టుకోపోతా, సేఫ్టీగా ఉంటుంది నాకు. ఇదేమి టాలెంట్ దేవుడు. అగో ఎవరల్లా మీరు మా మామిడికాయలు దొంగతనానికి వచ్చిండ్రే ఏంది? దొంగ 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 దొంగనా? ఎక్కడనే అక్క, ఎక్కడనే వాడు నా చేతికి దొరకాలే. బత్తాయి పండు విండినట్టు విండితేవాడు యాడుండేవాడు. ఓసిని నువ్వు అనే శకుంతల ఏందేగా అవతారము? చెప్పుకో చూద్దాం. నీ అవతారం చూస్తుంటేనే సమజైతాంది కుక్కలు ఎంబడి పడ్డాయి అని. మన దేశం తరపున అంతరిక్షంలోకి పోయే మొదటి మహిళను పట్టుకొని ఏం మాట్లాడుతానవే? ఏంది అంతరిక్షంలోకా? ఎవలే ఆ మైలామని? ఇంకెవలక్క? నేనే. చాలా బాగా చెప్పారు. ఓయమ్మనే చెట్టెక్కి మామిడికాయలు కోయమంటే శాత కాదు గాని రాకెట్లో కూర్చొని మొగుల మీద కోతావే నువ్వు. ఇదొకటి. చంద్రుని మీద పోయి మాడి తోట పెడదామని నేను చూస్తంటే చెట్టెక్కి మామిడికాయలు తెంపుతలేనని ఎడుతాంది. అబ్బో అయినా నీ మట్టి బూరకి గింత తెలివి ఎడకెళ్ళొచ్చిందే. మొన్నటి సంధి చూస్తానక్క మన HMTV వార్తలల్లా ఆయన మొగుల మీద పోయిండట కదా. ఆయన ఎవరు? ఆయన గని పేరేంది? శుభాం శుక్ల సారు. ఆయన మొగుల మీద పోయిండు. అంత మోయాలు ఇంకోసారి కూడా పోయిండంట కదా. ఆడోళ్ళు ఎవరు పోలేదట కదక్క. అందుకే అచ్చేసాలనే మోదాం అనుకుంటాన్నా. మన భారతదేశం తరపున మొగుల మీద అడుగు పెట్టిన మొదటి మహిళ శకుంతల అని ఆర్తలలు ఎక్కుతా. పెద్ద సమస్య వచ్చి పడిందే. అయినా కల్పన చావ్లా, సునీత విలియమ్స్ పోయిండ్రు గాదే మొగుల మీదకి. చదివినాక కాకరకాయ, చదివినాక కీకరకాయ అన్నదట. నీ అసలు రేవత ఎన్నికటికి అందులో ఏమన్నా మన దేశంలో పుట్టిన వాళ్ళు అక్క? అమెరికా వాళ్ళ బయట దేశంలో పుట్టిన వాళ్ళు. మన దేశంలో పుట్టిన ఆడోళ్ళు ఇంతవరకు ఎవరు పోలేదట మొగుల మీదకి. అబ్బో ఆయన గదేం అవతారమే? గంగి లాగేంది, గా హెల్మెట్ ఏంది? సెక్యూరిటీ వాళ్ళ దగ్గర అడుకొచ్చుకున్నావా ఏంది? గా బట్టలేసుకొని మొగుల మీదకి పోతే బతికి బట్ట కడతావా? స్పిచ్చక్క గాయంతో నాకు మన ఊరు మేరమల్లేకు మొన్ననే ఫోన్ చేసి చెప్పిన తట్టు బొంతలతో గట్టిగా కుట్లేసి ఒక కోటు కుట్టామని. మందు బస్తాల సంచులు ఉంటాయి కదా, ఆడితోటి కుట్టించుకోకపోయినవే? అబ్బా మంచి ఐడియా చెప్పినవే అక్క. ఏడ్చినట్టే ఉన్నది తెలివి. మొగుల మీదకి ఎవరన్నా తట్టు బొంతలతోటి కుట్టిన అంగిలాగేసుకొని పోతారా? అంతరిక్షంలోకి పోయేటోళ్ళకి సపరేట్ డ్రెస్ ఉంటది. అయినా నేను చేసేది ఇప్పుడు ప్రాక్టీస్ అక్క. నేను మొగుల మీద పోయేటప్పుడు ఇస్రో వాళ్ళు ఇయ్యరా బట్టలు? ఇంకోసారి నేను మొగుల మీద పోయేటప్పుడు ఇస్రో వాళ్ళు ఇయ్యరా బట్టలు? దేవుడు ఇద్దరు శకుంతల ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు. ఆశకు అద్దుండాలి. ఎవరు పడితే వాళ్ళు పోయొచ్చేటందుకు అదేమన్నా ఊటియా కొడైకెనాలా మొగులు? ఇగో అక్క నన్ను డిసప్పాయింట్ చెయ్యకు ప్లీజ్. నువ్వు ఆర్తలు చెప్పు, నేను ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవలద్దంటే చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ అట్లనే గా మామిడికాయలు కూడా కోసి ముక్కలు కోసి పెట్టు, వచ్చినాక తొక్కు పెడతా. నేను యాడికో తీసుకుపోదామంటే నువ్వు ఈయనే ఉంటా అంటావేంది? ఆయన నేను మొగుల మీద పోయొచ్చినాక చెప్తా అని ఏం చెప్పుడేంది? నువ్వు చెప్పుకుంటావు మా శకుంతల అని. మా చెల్లె శకుంతల మొగులకి నిచ్చెనెట్లేస్తాందో చూసిండ్రు కదా పబ్లిక్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. ఎందుకంటే ఇంకో 2 ఏళ్లకు మన ఇస్రో శాస్త్రవేత్తలు మొగుల మీదకి మనుషులను తోలుతారట. అందుకే అనుభవం కోసమని మన శుభాంశు శుక్లా సారును అమెరికాలో రాకెట్ల అంతరిక్షంలోకి తోలిండ్రు. అంటే రానున్న రోజుల్లో మన ఇస్రో సత్తా ఏందో దునియా మొత్తం చూస్తుంది అన్నట్టే. ఆ రోజు కోసం మనం అంతా ఎదురు చూద్దాం గానీ ఇక కర్మ వార్తలు అయితే చూడుండ్రి. దొంగలంటే ఒకప్పుడు గోడలకి కన్నాలేసేటోళ్ళు, తాళాలు వాకలగొట్టేటోళ్ళు. కాలం మారింది, దొంగలు కూడా అప్డేట్ అయ్యిండ్రు. ఈ కాలం దొంగలు గోడలకి కాదు, ఏకంగా ఫోన్లకే కన్నాలేస్తుండ్రు. గదేనోళ్ళ అడ్డమైన లింకులు పెట్టి గవి ఓపెన్ చేయంగానే ఆ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు కదా. అట్లని గోడలకు కన్నాలేసే కేటుగాళ్ళు లేరనుకోకుండ్రి. అగో ఉన్నారల్లో. గోడకు కన్నాలేసి ఎవడు దొంగతనం చేస్తాడో ఆడే అసలు దొంగోడు. అగో ఆడేనుల్లయుడు మళ్ళెనకటి రోజులు యాదికచ్చేటట్టు గా రేంజ్లో చేసిండు దొంగతనం. ఇంతకేం చేసిండంటారా? సెల్లుఫోన్ల షాపులను లూటీ చేసేటందుకు ఏకంగా షాపు గోడకే తూటు పెట్టిండు పోటుగాడు. అగో చూడుండ్రి వనేషాలు. కన్నమేసి లోపటికి పోనైతే పోయిండు గాని ఓ పద్ధతి ప్లానింగ్ ఏది లేనట్టున్నది దొంగోనికి. ఎవ్వలు చూడకుండా ముఖం దాసుకున్నాడు. ఎవల కినబడకుండా బొంత అడ్డం పెట్టి గోడకు కన్నం పెట్టి షాప్ లోపలికైతే పోనైతే పోయిండు గాని
సర్దుకునేతందుకు సంచిగించేం తెచ్చుకోలేనట్టున్నాడు. సచ్చినోని లగ్గానికే అచ్చిందే కట్నమన్నట్టు చేతిల వట్టియాన్ని ఫోన్లే ఎత్తుకపోయిండు. దిల్సుఖ్ నగర్లుండే ఓ సెల్ ఫోన్ల షాపుల ఐతారం అర్ధమరాత్రి జరిగింది గిట్లా. పబ్లిక్ సెలవు దినం గదా అని డ్యూటీకెక్కినట్టున్నాడు బట్టెవాజుగాడు. మొత్తం 5 లక్షల విలువగల్ల ఫోన్లు లూటీ చేసిండట. హైదరాబాదు పట్నంలో ఓ షాపు గోడకే దొంగోడు కన్నం పెట్టిండంటే చిన్న ముచ్చట కాదు పోన్రి. ఇగిదిట్లుంటే గిటు చూడుండ్రి. అచ్చంగా దొంగోన్ లెక్కనే గోడకు కన్నమేసి బ్యాంకులో జొర్రిర్రు దొంగలు. తొల్త స్టోర్ రూమ్ వెనుకకెళ్ళి తాళాలు వగలగొట్టి లాకర్ సర్రకాడికి పోయిండ్రట. అబ్బా ఇక మొత్తం మనదే అనుకున్నారు కావచ్చు. కానీ అంతల్నే సీన్ రివర్స్ అయ్యింది. అలారం మోగింది. లోకల్ పబ్లిక్ పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. గంతే ఇక వెనుకకు తిరిగి కూడా చూడనట్టున్నారు దొంగలు. శంగోబిల్ల అన్నట్టున్నారు. మెదక్ జిల్లా ఎల్దుర్తి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో జరిగింది గిట్లా. అలారం మోగకుంటే ఆ దొంగ బద్మాషిగాళ్ళు ఎంత ఆగం చేతురో గాని మొత్తానికైతే ఏం ఆగం కాలేదు పోండ్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకేని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.